సునీత విలియమ్స్ ప్రపంచమంతా ఆమె భూమిపై తిరిగి రావడాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వాస్తవానికి వారం రోజులకే తిరిగి రావాల్సిన ఆమె ప్రయాణం అనుకోకుండా 9 నెలల పాటు నిలిచిపోయింది. నాసా చేపట్టిన క్రూ 10 మిషన్ ద్వారా ఇప్పుడు ఆమె భూమికి తిరిగి వచ్చే సమయం దగ్గర పడుతోంది. దాదాపు 300 రోజుల తర్వాత మార్చి 19న సునీత విలియమ్స్ భూమిపై అడుగుపెట్టనున్నారు. అయితే ఈ ఆలస్యానికి అసలు కారణమేంటి? గతేడాది జూన్ 5న సునీత విలియమ్స్ తన సహచరుడు బుచ్ విల్మోర్ తో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. వారిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విజయవంతంగా దింపిన తర్వాత స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. నాసా భూమి నుంచి రిపేర్ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో వారం రోజుల ప్రయాణం నెలల తరబడి కొనసాగింది. ఇంతలో నాసా సునీతను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చివరికి ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ సహాయంతో క్రూ 10 వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపారు. మిషన్ విజయవంతమైతే మార్చి 19న సునీత విలియమ్స్ భూమిపైకి తిరిగి రానున్నారు. దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల సునీత ఆరోగ్యంపై ప్రభావం పడింది. పోషకాహార లోపం కారణంగా ఆమె బలహీనంగా మారారు. మైక్రోగ్రావిటీ కారణంగా ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి. అయినా ఆమె ప్రతి ఫోటోలోనూ ధైర్యంగా చిరునవ్వుతో కనిపించారు. సునీత విలియమ్స్ భారతీయ మూలాల గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ISS లో భగవద్గీతను తీసుకువెళ్లడం, స్పేస్ లో దీపావళి జరుపుకోవడం వంటి పనులు ఆమె భారతీయ వారసత్వాన్ని చాటాయి. అంతరిక్షంలో సమోసాలను తీసుకువెళ్లడం కూడా ఆమెకు భారతీయ సంస్కృతి పట్ల ఉన్న ప్రేమను చూపించింది. నాసా మిషన్ విజయవంతమైతే సునీత విలియమ్స్ 300 రోజుల నిరీక్షణకు ముగింపు పలికి భూమిపైకి తిరిగి రానున్నారు. అంతరిక్షంలో గడిపిన అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లు, ఆమె ధైర్యం ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాయి. సునీత విలియమ్స్ తన జీవితంలో ముఖ్యమైన మార్గదర్శకాలుగా భావించే భగవద్గీతను అంతరిక్షంలోకి తీసుకువెళ్లారు. భగవద్గీత బోధనలు ఆమెకు బలాన్ని, ప్రశాంతతను అందించాయని ఆమె వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గీత పాఠాలు ఆమెకు మానసిక శాంతిని కలిగించాయి. విశ్వంలోని అంతర్లీన గర్భంలోనూ ఆధ్యాత్మికత ఎంత ప్రాముఖ్యమైందో సునీత తన అనుభవాలతో చూపించారు. తన కెరీర్ మొత్తంలో సునీత భారతీయ యువతకు గొప్ప ప్రేరణగా నిలిచారు. ఆమె విజయగాథ అనేక మందికి శాస్త్రం, సాంకేతికత, అంతరిక్ష పరిశోధన రంగాల్లో ముందుకు సాగే స్ఫూర్తినిచ్చింది. యువత తమను తాము నమ్ముకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ప్రోత్సహించారు. సునీత ప్రయాణం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, అంకితభావం, కృషితో ఏదైనా సాధ్యమవుతుందని ఆమె నిరూపించారు. అంతరిక్ష ప్రయాణంలో సునీత వినాయకుడి విగ్రహాన్ని కూడా తీసుకువెళ్లారు. గణపతి తన జీవితంలో ఎలా మార్గనిర్దేశకుడిగా ఉన్నాడో ఆమె వివరించారు. గణేశుణ్ణి అంతరిక్షంలోకి తీసుకువెళ్లడం ద్వారా సునీత తన భారతీయ మూలాలను గౌరవించడంతో పాటు ప్రపంచానికి తన ఆధ్యాత్మిక సంబంధాన్ని చాటి చెప్పారు. ఎంత దూరం ప్రయాణించినా తన సంస్కృతి, ఆధ్యాత్మికత ఆమె జీవితంలో ప్రధానంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అంతరిక్షం నుంచి భారతీయ వారసత్వాన్ని గర్వంగా ప్రదర్శించడంలో ఆమె విజయవంతమయ్యారు. ఇక 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ త్వరలో భూమికి తిరిగి రానున్నారు. వీరి స్థానంలో విధులు నిర్వహించేందుకు 4 వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ స్పేస్ షిప్ అమెరికాలోకి కెనడీ అంతరిక్షం కేంద్రం నుంచి ప్రయాణమైంది. క్రూ 10 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ వీరిని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించింది. ప్రపంచ దేశ ప్రజలందరూ సునీత విలియమ్స్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.